హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కంచెల సొల్యూషన్ 517. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్. ఈ లాగ్ అయితే దత్త జయంతి నాడు చేసిన స్పెషల్ లాగ్ ఫ్రెండ్స్. డిసెంబర్ 15వ తారీఖున జరిగిన దత్త జయంతి సందర్భంగా చింతలపూడిలో ఉన్న సాయిబాబా గుడికి అయితే మేము వెళ్ళాం ఫ్రెండ్స్. అక్కడైతే చాలా బాగా చేశారు. దత్త జయంతి నాడైతే చింతలపూడిలో ఉన్న సాయిబాబా గుడిలో విశేష పూజలు అయితే చేస్తారు ఫ్రెండ్స్. ఆ రోజు 5 గంటలకే మొదలవుతుంది పూజ. సాయంకాలం హారతి అయ్యేంత దాకా కూడా ఏయొక్క పూజలు చేస్తూనే ఉంటారు. 5ంటికి కాగడ హారతి స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. 6ంటికి విఘ్నేశ్వర పూజ అవుతుంది. 7ంటికి పంచామృత అభిషేకాలు చేస్తారు. 8ంటికి చందన అభిషేకం చేస్తారు. ఆ చందనం బాబా నుండి వేరు చేసి భక్తులకి 10ంటికి ఇస్తారు. అలాగే 11ంటికి అలంకరణ అష్టోత్తర శతనామావళి పూజ చేస్తారు ఫ్రెండ్స్. అయితే ఇలా ఇన్విటేషన్ రూపంలో అయితే బాబావారికి ఏమేమి చేస్తారో అయితే ఇన్విటేషన్ రూపంలో మనకి ముందే ఇస్తారు. అయితే 11:30కి బాబావారికి వివిధ రకాల పూలతో అయితే విశేష అభిషేకం అయితే చేశారు ఫ్రెండ్స్. ఇవిగో చూసారా చామంతి పువ్వులు. ఈ చామంతి పువ్వులను అయితే గుడి ప్రాంగణంలోనే పక్కన అయితే పోసి ఉంచారు. అయితే దీంట్లో పసుపు చామంతి మరియు తెల్ల చామంతిని అయితే ఉంచారు. అలాగే వీటితో పాటు మనకి గులాబీ పూలు కూడా కనిపిస్తాయి ఫ్రెండ్స్. చూసారా పూలను చూస్తే ఎంత చక్కగా ఉన్నాయో కదా. అయితే ఇవి బాబావారికి ఎప్పుడు మేము అభిషేకంగా మారతాము అని అయితే ఎదురు చూస్తున్నాయి. అయితే 11:30కి బాబావారికి పూలాభిషేకం స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. చూసారు కదా మీరే అభిషేకం చేస్తున్నప్పుడు ఎంతమంది భక్తులు అయితే ఉన్నారో. అలా ఒకళ్ళు తర్వాత ఒకళ్ళు అయితే 1 by 1 బాబావారికి అభిషేకం చేస్తున్నారు. దత్త జయంతికి బాబావారికి జరిగిన పూలాభిషేకం లాగైతే మరింత ఇంట్రెస్ట్గా అయితే ఉండబోతుంది. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా అయితే ఇలా మొత్తాన్ని చూడండి ఫ్రెండ్స్. బాబావారికి జరిగే ఈ పూలాభిషేకం చూస్తుంటే అలాగే చూడాలని అయితే అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఓం సాయి శ్రీ సాయి. గుడి ప్రాంగణం అంతా భక్తులతో అయితే నిండిపోయింది ఫ్రెండ్స్. అయితే మేము వచ్చి 3 years అయితే అవుతుంది చింతలపూడి. ఎప్పటి నుంచో వద్దామని అనుకుంటున్నాం దత్త జయంతి నాడు. అయితే వీలు పడలేదు. ఈ సంవత్సరం ఎలా అయినా వెళ్ళాలని అనుకున్నాను. అంతే సాయిబాబా కృప వల్ల ఈ సంవత్సరం అయితే దత్త జయంతి నాడు అయితే బాబావారి గుడికి అయితే మేము రాగలిగాము. మనం వెళ్ళాలన్నా వెళ్ళలేం ఫ్రెండ్స్. ఆ దేవుడి కృప కరుణ ఉంటేనే మనం ఆ టైంకి మనం ఆ గుడికి వెళ్ళగలుగుతామని నేను నమ్ముతాను ఫ్రెండ్స్. మీరేమంటారో కామెంట్స్ రూపంలో అయితే తెలియచేయండి. అలాగే మేము ప్రతి సంవత్సరం వెళ్ళాలి అనుకున్నాం కానీ వెళ్ళలేకపోయాము. ఈ సంవత్సరం అయితే సాయిబాబా వారి కృప ఉన్న వలన మేమైతే దత్త జయంతి నాడు ఇక్కడికైతే రాగలిగాము. మా భవిష్య జాస్మిత మీకైతే హాయ్ అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్. అయితే లైన్లో నిలబడ్డాం కానీ బాబావారి దగ్గరికి మేము వెళ్ళగలమా, బాబావారికి అభిషేకం అయితే చేయగలమా పూలాభిషేకం అని అనిపించింది మాకు. కానీ మనసులో అయితే పూలాభిషేకం చేయగలను అన్న నమ్మకం అయితే ఉంది. అలాగే 1 by 1 నెలలు అయితే అక్కడ బాబావారికి పూలాభిషేకం అయితే చేస్తున్నారు. కానీ భక్తులను అయితే లైన్లో ప్రకారం క్రమబద్ధంగా అయితే లైన్లో అయితే పంపిస్తున్నారు. అలాగే లైన్లో అయితే మేము వెళ్తున్నాము. నేనైతే దగ్గరికి వచ్చేసాను ఫ్రెండ్స్. లైన్లో అయితే ఇలా నిలబడ్డాను. సంగీత వాయిద్యాలతో బాబావారి పాటలు పాడుతూ అయితే మేమందరం కలిసి బాబావారికి పూలాభిషేకం అయితే చేస్తున్నాము. బాబావారికి ఇష్టమైనవి శ్రద్ధ సబూరితో అయితే బాబావారిని దర్శించుకుంటే అంతా మంచి జరుగుతుంది.
ఫైనల్లీ నేను కూడా బాబావారికి అభిషేకం చేయడానికి దగ్గరగా అయితే వచ్చేసాను ఫ్రెండ్స్. నేను కూడా బాబావారికి ఇలా పూలాభిషేకం చేసేసాను. బాబావారికి నేను పూలాభిషేకం చేసిన తర్వాత అయితే భోజనానికి బయటికి వచ్చాను. బయటకంటే బాబావారి గుళ్ళోనే దత్త జయంతి నాడు ప్రత్యేకంగా భోజనాలు అయితే నిర్వహించారు. అయితే ప్రతి గురువారం కూడా చింతలపూడిలో ఉన్న సాయిబాబా గుళ్ళో అన్న సందర్పణ అయితే జరుగుతుంది. ఈ రోజైతే ప్రత్యేకంగా అయితే అన్నీ చేయించారు. అవి ఏంటో చూద్దామా రండి ఫ్రెండ్స్. ఫస్ట్ స్వీట్ అయితే భోజనంలో వడ్డించారు ఫ్రెండ్స్. ఆ స్వీట్ ఏమిటంటే సేమియా కేసరి, అలాగే మిల్లిమేకర్ బిర్యానీ. మిల్లిమేకర్ బిర్యానీ అంటే చాలా బాగుంది. బిర్యానీ కర్రీలోకి మిల్లిమేకర్ కర్రీ మరియు వంకాయ బఠానీ, అలాగే టమాటా చట్నీ, పప్పు, అలాగే గోంగూర కాంబినేషన్లో కూడా గోంగూర కర్రీ. అయితే గుడి వెనక భాగంలో ఇలా స్లాబ్ హౌస్ అయితే ఒక ప్లేస్ ఉంటుంది. ఈ ప్లేస్లోనే గురువారం అన్న సంతర్పణ అయితే చేస్తారు. అలాగే ఇక్కడ మట్టికి ఈ వెరైటీస్ని మట్టికి ఇక్కడ వడ్డించారు. భక్తులకి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం దత్త జయంతి నాడు ఆ ఒక్క రోజే ఎదర మట్టికి సాంబారు పెరుగు అయితే వడ్డించారు. అక్కడ అవి తినేసిన వాళ్ళు ఇక్కడికి వచ్చి సాంబారు పెరుగు అయితే వేసుకున్నారు. అయితే గుడి ఎంట్రన్స్లో బయట భాగంలో ఒక పక్క ఆదిశేషుని కింద బాబావారు అయితే ఉంటారు. మరొక పక్క అయితే ఇలాగా దత్తాత్రేయుడి ఫోటో అయితే ఉంటుంది. అయితే లోపలికైతే మేము భోజనం చేసిన తర్వాత మళ్ళీ లోపలికైతే వెళ్ళాము. అయితే ఇంకా మిగిలి ఉన్న భక్తులు బాబావారికి అయితే ఇలా పూలాభిషేకం అయితే చేస్తున్నారు. పూలాభిషేకం చేసేవారు వారు కూడా భోజనానికి అయితే వెళ్తారు. అయితే ఇలా పూలాభిషేకం చేస్తుంటే నిజంగా బాబావారు వచ్చినట్లు, ఆయనకి ఇలా పూలతో అభిషేకం చేస్తున్నట్లయితే మాకు అనిపించింది. అయితే బాబావారి గుడికి చింతలపూడి నుంచే కాకుండా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఈ బాబావారి గుడికి వస్తూ ఉంటారు. ప్రతి గురువారం కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. అయితే ఈరోజు కూడా చాలామంది చాలా ఊళ్ళ నుంచి అయితే బాబా గుడికి వచ్చారు. ఆ రోజు ఆదివారం రావటం వల్ల చాలామంది పిల్లలైతే వచ్చారు. చాలామంది పిల్లలు చాలా శ్రద్ధగా అయితే బాబావారికి పూలాభిషేకం అయితే చేశారు. మీరే చూస్తున్నారుగా. అయితే బాబావారి పూలాభిషేకం ఎలా ఉందో కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి ఫ్రెండ్స్. ఇక్కడ బాబావారి ముందర అయితే చిన్న బాబావారు అయితే ఉంటారు. వారికి హారతిని అయితే ఇస్తున్నారు. అయితే అందరూ బాబావారికి పూలాభిషేకం అయితే చేసేసారు. పూలాభిషేకం చేసిన తర్వాత అయితే ఇలా బాబావారికి అయితే హారతి ఇచ్చారు. బాబావారికి పూలాభిషేకం జరిగిన తర్వాత అయితే ఇలా పూలను అయితే అలంకరించారు. అందులో బాబావారు అయితే ఎంత చక్కగా ఉన్నారో కదా. పూలు కూడా చాలా బాగున్నాయి కదా. అయితే సాయంత్రం కూడా బాబావారికి హారతి ఇచ్చిన తర్వాత అయితే ఈ అభిషేకం చేసిన పూలని అందరికీ ఇస్తారు. మేమైతే మధ్యాహ్నం హారతి అయిపోయిన తర్వాత అయితే ఇంటికి అయితే వచ్చేసాము. తర్వాత సాయంకాలం హారతి అయ్యాక ఈ పువ్వులను అయితే మాకు ఇచ్చారు.
అలాగే ఆ బాబావారి ఆశీస్సులు మీకు కూడా ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ లాగ్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయకుండా మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.